కాలమైనా, శీతాకాలమైనా, వర్షాకాలమైనా ప్రయాణాలైతే ఆగవు. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఎప్పుడు ఏ కాలంలో కూడా ఆగదు. కాపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సీజన్‌ని బట్టి, ఆ ఉష్ణోగ్రతలను బట్టి తగ్గుతదేమో అంతే. కాకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి, ఎక్కువ చల్లగా ఉన్న ప్రాంతాలకెళ్ళిపోతారు. అటు అరకు లేదంటే ఇప్పుడు మనం చూడండి పహల్గామ్ వెళ్ళిపోయారు. జమ్మూ కాశ్మీర్ అక్కడ చల్లగా ఉంటదని. ఇలాగ తీర్థయాత్రలకు కూడా వెళ్ళిపోతా ఉంటారు. ఆ దక్షిణ కాశీ యాత్రలని అటని ఇటని వెళ్ళిపోతా ఉంటారు. అక్కడ కొంచెం చల్లగా ఉంటాయి ఆ ప్రాంతాలు. 4 రోజులు గడిపి రావచ్చు అని అనుకుంటా ఉంటారు. అయితే ఇప్పుడు ఆహ్, ఎలా వెళ్ళాలన్నా రైలో, బస్సో ఏదో ఒకటి. అందరూ విమాన ప్రయాణాలు చేయలేరు కదా! ఎక్కువ మధ్య తరగతి ప్రజలు రైలు ప్రయాణాన్ని ఎక్కువ ఆశ్రయిస్తా ఉంటారు. ఎందుకంటే సౌకర్యంగా ఉంటుంది. టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. బస్సుల్లో అయితే ఇబ్బందవుతదండి. అయితే ఈ రైళ్లలో కూడా ఈ మధ్యన ఏసీ వినియోగం బాగా పెరిగింది. అందరూ కూడా ఎక్కువ థర్డ్ క్లాస్ ఏసీ వినియోగించే వాళ్ళ సంఖ్య పెరిగింది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువ థర్డ్ క్లాస్ ఏసీని ఎంచుకుంటున్నారు. చల్లగా ఉంటది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనేది. దీంతో ఆ థర్డ్ క్లాస్ ఏసీ టికెట్స్